టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీస్ లో ఎప్పుడూ చేయలేదు. ఆయన తన తండ్రి మూవీస్ లో మాత్రమే అప్పట్లో నటించారు. సోలో హీరోగా వచ్చాక ఇంతవరకు చేయలేదు. అయితే ఇప్పుడు 100కు పైగా సినిమాలు చేసిన బాలయ్య వెరైటీ మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ గా ఉన్నాడని అంటున్నారు. అందులో భాగంగా ఈ న్యూస్ వైరల్ అవుతుంది. బాలయ్య రాజశేఖర్ లను కలిపి ఓ మల్టీస్టారర్ మూవీని తీయాలని ఓ సినిమా నిర్మాత కసరత్తు చేస్తున్నాడట. విక్రమ్ వేద సినిమా రీమేక్ గురించి టాలీవుడ్ లో మరో కొత్త వార్త చక్కర్లు కొడుతుంది. సీనియర్ హీరోలైన బాలకృష్ణ మరియు రాజశేఖర్లు కలిసి ఈ రీమేక్ ను మల్టీస్టారర్ గా చేయబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా రైట్స్ ను దక్కించుకున్న నిర్మాత రీమేక్ విషయంపై రాజశేఖర్ తో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఆయన బాలయ్య వద్దకు కూడా వెళ్లి రీమేక్ లో నటించాల్సిందిగా కోరుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో 2 కీలకమైన పాత్రలు ఉంటాయట. ఒకటి పోలీస్ ఆఫీసర్, రెండవది రౌడీ పాత్ర. ఈ రెండింటిలో బాలయ్య ఏది చేస్తాడు, రాజశేఖర్ ఏది చేస్తారన్నది ఇక్కడ ప్రశ్న. అయితే పోలీసు వేషాల్లో హిట్లు కొట్టిన రాజశేఖర్ బాలయ్య రౌడీ గెటప్ లో అదరగొట్టవచ్చని అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ సెట్స్ మీదకు వచ్చేసరికి ఎన్ని మార్పులు ఉంటాయో చూడాలి.